ఏమేంటో ఈ డ్రాపింగ్ ఏంటో ఏమైనా సరే ఇవాళ మీరు తేల్చేయాల్సిందే. వాడెవడమ్మా? ఆఫ్టర్ ఆల్ రెస్టారెంట్లో పనిచేసేవాడు. వాడు మామూలుగా వెళ్ళిపోలేదే. మీ ఇలాంటి స్థాయి తక్కువ వాళ్ళతో కలిసి బండి మీద తిరగటం బాగుండదు. ఇచ్చిన ఈ చైన్ ఎవడో దొంగ రాస్కల్ కొట్టేస్తే వాడిని కొట్టి మరీ తెచ్చిచ్చాడు తెలుసా. రవి చదువుకున్నవాడు, హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. నన్ను ఫ్రెండ్షిప్ మానుకోమని చెప్పడం ఇంకో తప్పు. నేను రవితో ఫ్రెండ్. హృతిక్ అసలు జరిగింది ఏంటనేది తెలియదు. మనకి వాళ్ళకి శత్రుత్వం ఉందమ్మా. ఎంత అవమానం నాకు వాళ్ళది. అర్థమైందా? బాగా అర్థమైంది డాడీ. పాత కక్షలు మీరు మనసులో పెట్టుకుని పాపం రవి వాళ్ళ నాన్నకు పెన్షన్ రాకుండా ఇన్నో లేదు. నా ఫ్రెండ్షిప్ నాది, దాంతో మీకు సంబంధం లేదు. దట్స్ ఆల్. రానా అమ్మా మీనా, మీనా, మీనా మావయ్య వెళ్ళేటప్పుడు శుభవాన్ ఎదురొచ్చి. మావయ్య వెళ్ళిన పని అయిందా? అయిందమ్మా. ఏ పాపిష్టి కోపిష్టి కళ్ళు పడతాయో ఏంటో. నువ్వు తిప్పుతూ ఉండు, నేను అనాల్సినవన్నీ అనాలి కదా. స్టార్ట్ చెలు మింగినోడి దిష్టి, వేళ్ళిరిగినోడి దిష్టి, కాళ్ళిరిగిన ఆవిడ దిష్టి. పేదరికం పోటీలో మీ నాన్న పేదరికం అవార్డు గెలుచుకొచ్చినట్టున్నారా? ఏదో కాలు పెట్టి వస్తాడు. మా నాన్నకి హారతిస్తుంటే పేదరికం బేదరికం అంటూ సెటైర్ లేస్తున్నావు. మీద కేసు గెలవడమే కాదు, ₹1,00,000 నష్టపరిహారం. అక్షరాల 1,00,000. మావయ్య థ్యాంక్స్ అమ్మా. కంగ్రాట్స్ నాన్న. థ్యాంక్ యూ అమ్మా. కంగుడా ఎలా మింగాలా అని ప్లాన్ లేస్తున్నాడా? కంగ్రాట్స్ నాన్న. స్టీరింగ్ తిప్పితే నువ్వేదో గేర్ మార్చినట్టు. నువ్వోగరో అక్కు పక్షి. ఈ ఇంటికి రోహిణి కోడలుగా రావడమే కారణమండి. యూనియన్ ఆఫీస్ చుట్టూ తిరిగి కోర్టులో కేసేసి సాధిస్తే అంతా పార్వతమ్మ అకౌంట్లోతో వీడి తీసుకెళ్లిన 40 లక్షలు ఎత్తుకెళ్లిన దేవతతో దొరికిపోయి ఆ 40 లక్షలు కూడా నవ్వు ముఖంతో ఎదురొచ్చింది కాబట్టే తీర్పు మనకు అనుకూలంగా వచ్చింది. ₹1,00,000 అదనంగా. వంటగదిలో ఏదో మాడుతున్నట్టుంది. స్టవ్ మీద ఏమీ లేదండి. నాన్నోయ్, అమ్మతో పాటు ఈ వేళ్ళిరిగినోడు కూడా ఈ లక్ష. అత్తయ్య ఏంటిప్పుడు మీ మొహాలు మాడిపోయాయా? ఎవ్వరికి ఇవ్వడు. ఇక్కడ నా కొడుకు కోడలు కూడా సంపాదిస్తున్నారు. 4 చేతులా సంపాదిస్తున్నారు కదా. నా 40 లక్షలు నాకు తెచ్చిమ్మను. సారీ, తిన్నావా? తిన్నది బాగా అరిగిందా అన్నయ్య? ఏంటత్తయ్య ఇది? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. వాడి మొహానికి మేనర్స్ అనే పదానికి అర్థం. వదులు, ఆపండి. రోహిణి మందలిస్తే నువ్వు ఎదురు మాట్లాడకూడదు, అర్థమైందా? కాలేదు నాన్న. నేను ఆయన్ని రోహిణి జోలికి వెళ్ళొద్దు అని అంటున్నాను అత్తయ్య. రాజుగారి పెద్ద పెళ్ళ. మావయ్య బాగుందా? బాలు మీనా ఏం చేస్తున్నారు? ఒక శుభవార్త చెప్పాలని ఫోన్ చేశాను. అవునా? ఏంట్రాది? నాకెక్కడి మీనాకి నల్ల పూసలు గుచ్చి పుస్తెల తాడు వేసినప్పటి నుంచి అంతా మంచి జరుగుతుంది. ఇక్కడ కొన్ని ముఖ చిత్రాలు మాడిపోయాయి. ఏది మళ్ళీ చెప్పు శీలాటలింగ్, మళ్ళీ చెప్పు. అబ్బా, ఒరే బాలు, మీరిద్దరు త్వరలోనే ముని మనవణ్ణి ఎత్తుకోవాలని ఎదురు. వస్తే శీలాటలింగ్, నువ్వు నలుగురని అంటున్నావా? వాడి పేరు సోమలింగం అని పెడతాం. వస్తే మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన పొలం మొత్తం వాడికే రాసిస్తాను. అమ్మా, నువ్వు కోరుకున్నట్టే అంతే. దీనికి వాంతులు వస్తున్నాయేంటి? కొంప ముంచకు మీనా. చిచ్చి పోండి.
పొద్దున్న రవి కొత్త నేను ఎక్కడ పడతాను ఆ, ఏయ్, 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 ఏమైందే హ్మ్, నా మొహం అయింది. తోల మీద చూపించే అలవాటు పోదా? మీరెందుకు అమ్మమ్మ గారితో ఆ మాట అనాలి? ఏ మాట? కుమారుల పెళ్ళాలు ఇలాగే ఏడ్చి చేస్తారు. మీ మొహాలంతే, అవి మారు. ఏయ్ పిల్లలు పుడతారు పర్లేదా? అమ్మో, చూద్దురు గాని. వద్దు వద్దు వద్దు, వద్దే వద్దు. సీతాపతి నీకు